హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ్ గోపరాజు, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మనం 5 సూచనలు ఏవైతే ఉంటే మనకి స్పైన్ సర్జరీ అవసరం పడొచ్చో వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే సయాటికా అంటాము. సయాటికా అంటే కాలు మొత్తం జాలులాగా నొప్పి రావటము, ఆ నొప్పి మనం వెన్ను నుంచి కింద వరకు పాకే నొప్పి, అది కూడా నడిచేటప్పుడు ఎక్కువ అవటం, ఎక్కువ పని చేసేటప్పుడు ఎక్కువ అవటం, రెస్ట్ తీసుకున్నప్పుడు, పడుకున్నప్పుడు తగ్గే నొప్పి సయాటికా అంటాము. అది కూడా నెల నుంచి నెలన్నర వరకు తగ్గకపోతే అప్పుడు మనం ఆలోచించాల్సి ఉంటుంది. రెండోదేంటంటే నడుము నొప్పి. భరించలేనంత నడుము నొప్పి. పని చేసేటప్పుడు ఎక్కువ అవ్వటము, పడుకున్నప్పుడు తక్కువ అవ్వటము, ఈ రెస్ట్ తీసుకున్నప్పుడు తక్కువ అయ్యే నడుము నొప్పి, మన రోజువారీ పనులను కూడా ఎఫెక్ట్ చేసే నడుము నొప్పి. మూడోది కాళ్ళల్లో తిమ్మిరి, నొప్పి, మంట లాంటివి. అవి వస్తే ఏంటంటే నరాలు ఎఫెక్ట్ అయినట్లు మనకి సూచన అనమాట. నాలుగోది ఏంటంటే కాళ్ళల్లో వీక్‌నెస్ అండి. అంటే కాళ్ళల్లో బలం తగ్గటము, స్పర్శ తగ్గటము, నడిచేటప్పుడు పట్టు లేకపోవటము, ఇలాంటివి కాళ్ళలో వీక్‌నెస్. ఐదోది ఏంటంటే యూరిన్ అండ్ మోషన్. అంటే మూత్ర విసర్జన, మల విసర్జనలో కూడా ఇబ్బందులు ఉంటే ఇవన్నీ మనకేంటంటే స్పైన్ సర్జరీ, ముఖ్యంగా డిస్క్ సర్జరీ అవసరం పడే సూచనలు. ఇవి ఉన్న అందరికీ కూడా స్పైన్ సర్జరీ అవసరం పడుతుందని కాదు. ఇవన్నీ ఏమన్నా మీకు సింప్టమ్స్ ఉంటే ఒక స్పైన్ సర్జన్‌ని మీరు కలవాలి ముందు. కలిసి ఇవాల్యుయేట్ చేసి అకార్డింగ్‌లీ మనకి ఎలా వస్తుందో దాని ప్రకారంగా మనం చూసుకోవాలి.